హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మండే అనమాట. ఈరోజు పబ్లిక్ హాలిడే, స్కూల్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు. ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్ ఉందన్నమాట. స్ఫూర్తి వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్, కర్ణాటక రాజ్యోత్సవంది ఆ సెలబ్రేషన్ అన్నీ ఒకేసారి కలిపి చేస్తున్నారు ఈరోజు. ఈరోజు సెలబ్రేషన్ అయితే ఉంది. స్ఫూర్తి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంది. సో పిలిచిందనమాట, అంటే పేరెంట్స్ కూడా ఎలా ఉంది. సో స్ఫూర్తి రమ్మని చెప్పింది. వెళ్ళి ఇంటికి కూడా వచ్చానమాట. సో అక్కడ పూర్వీ గోల్ చేస్తూ ఉంటే ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నా. పాపం అమ్మ ఫీల్ అవుతుంది, లోపలే ఫీల్ అవుతూ ఉంటుంది, అయ్యో మా అమ్మ లేదు అని చెప్పి. పేరెంట్స్ కూడా ఎక్కువ ఏం రాలేదు, అంటే మన ఇంట్రెస్ట్, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. సో స్ఫూర్తి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంది కదా, సో అందుకని రవి కూడా వెళ్ళు, పాపం ఒకటే ఫీల్ అవుతూ ఉంటుంది, ఎవరు వచ్చినా రాకపోయినా మనకెందుకు, మన పాప కోసం మనం వెళ్దాము అని చెప్పి అన్నాడు. సో రవి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళాడు. పూర్వి ఇక్కడ ఆడుతూ ఉందన్నమాట. నాకు ఫుల్ కోల్డ్ చేసింది, పూర్వీకి తగ్గింది, నాకు స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ గోంగూర పచ్చడి, అంటే మొన్న సాటర్డే బయటకు వెళ్ళాడు. సో అక్కడ గోంగూర పచ్చడి తీసుకొచ్చాడు అనమాట. గోంగూర పచ్చడి అండ్ మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. గోంగూర పచ్చడి అయితే మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, చాలా బాగుంది. మన తెలుగులే, విజయవాడ వాళ్ళంట. సో అక్కడ తీసుకొచ్చాడు. సో అది నిన్న సండే కదా, నిన్న బగారా రైస్ చేశాను. ఆ బగారా రైస్లోకి బాగా గోంగూర అంటే కొంచెం పలావ్, గోంగూర అంటే కొంచెం బాగా కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఫుల్గా తినేసాను అనమాట. అందువల్ల జలుబు ఎక్కువైపోయింది. సో ఇంకా స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈరోజు ప్లానింగ్స్ అయితే ఇంకా ఏం అనుకోలేదు. సో తెలీదు, ఈరోజు అసలు ఏం అనుకోలేదన్నమాట. వీలుంటే ఇది కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఉంటాయి కదా చిక్కీస్, వేరుశెనగ ముద్దలు అంటే రౌండ్గా చేసే వేరుశెనగ ముద్దలు, మామూలుగా స్క్వేర్ షేప్ అలా చేసే చిక్కీస్ అంటారు కదా. సో అది చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎంతవరకు అవుతుందో తెలీదు. సో చూడాలి. సో ఏదైనా మా చిన్న పాప కోఆపరేట్ చేస్తేనే. ఇక్కడైతే ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్ఫూర్తిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చి పూజ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాను అనమాట. అండ్ ఇక్కడైతే నా గోల్డ్ బ్యాంగిల్స్ కామెంట్లో ఒకరు అడిగారు చూపించమని. సో ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇది చేయించుకొని కూడా ఒక 10 years అవుతుంది. బౌల్ టైప్, డైలీ యూస్కి వేసుకోవచ్చు, బాగానే పనికొస్తాయి. అండ్ ఇక్కడ డిజైన్ అయితే నేను నార్మల్గా, అంటే ఎక్కువ డిజైన్ లేకుండా గుచ్చుకోకుండా ఉండేటట్టు ఇలాంటి మోడల్ చేయించుకున్నాను అనమాట. ఈ లోపల కనిపిస్తుంది కదా, ఇది ప్లాస్టిక్ది. సో బౌల్ కాబట్టి ఏమైనా సొట్టలు పడకుండా అలా ఉంటుందని చెప్పి అది వేయించుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 20 grams పడింది అనమాట వెయిట్. ఒక్కోటి 10 grams పడింది. అంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లల్ని ఎత్తుకున్నా కూడా. సో ఇక్కడ మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తున్నాము. అప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. సో అక్కడ స్కూల్ దగ్గర పూర్వీ ఏమో అది లాగుద్ది, ఇది లాగుద్ది, బెలూన్స్ కావాలంటది, ఇరిటేషన్ తెప్పించింది అనమాట ఆ రోజు అయితే. సో ఇక్కడైతే ఇంకా స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇది చిన్నపిల్లల క్యాంపస్, నర్సరీ నుంచి 5th class వరకు ఈ క్యాంపస్, అండ్ 6th class నుంచి 10th class వరకు వేరే క్యాంపస్ అనమాట. అది రోడ్ సైడ్ ఉంటుంది, అది కొంచెం పెద్దది. సో ఇక్కడ ఇది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. కొంచెం సేఫ్టీ సైడ్ కూడా బాగుందనమాట ఈ స్కూల్. ఎడ్యుకేషన్ వైజ్ అయితే ఓ రేంజ్లో ఉంది. నిజంగా చాలా బాగుందన్నమాట ఎడ్యుకేషన్ అయితే. అండ్ ఇక్కడైతే సెలబ్రేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేటప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో మేడం అయితే కాల్ చేశారు, ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి. నేను ఇంకా హడావిడిగా అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. సో ఇది సెకండ్ టైం వచ్చేటప్పటికి ఇంకా ఫుల్ అయిపోయారు. మార్నింగ్ నేను వచ్చినప్పుడు అయితే పెద్ద ఎక్కువ ఏం లేరనమాట పేరెంట్స్. సో సెకండ్ టైం వచ్చేటప్పటికి ఫుల్ అయ్యారు. అండ్ ఇక్కడైతే నేను వచ్చిన 2 minutesకి అయితే స్ఫూర్తి డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. అమ్మయ్య పోనీలే డ్యాన్స్ చూశాను అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు మాల్ క్లాసెస్ అయితే ఏం జరగలేదు, పబ్లిక్ హాలిడే. సో ఎవరికి స్కూల్ లేదనమాట ఈ బెంగళూరులో. ఇంకా వీళ్ళకైతే ఈ హాలిడే ఇవ్వకుండా ఇలా సెలబ్రేషన్ పెట్టారు. ఆ స్ఫూర్తికి అయితే డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. డైలీ ఒక్కసారైనా అడుగుద్ది, నన్ను డ్యాన్స్ క్లాస్ జాయిన్ చేయించండి అని చెప్పి. పాపేమో వెస్ట్రన్ డ్యాన్స్ జాయిన్ అవ్వాలని, రవి ఏమో క్లాసికల్ డ్యాన్స్ జాయిన్ చేయించాలని చెప్పి. సో ఇంకా ఎందుకు 1 month ఆగు, జాయిన్ చేపిస్తాము అని చెప్తున్నాము. సో ఇక్కడైతే డ్యాన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ వైట్ అండ్ వైట్ ఉంది కదా, ఒక 3-4 షాపులు అయితే తిరిగితే కానీ ఆ డ్రెస్ దొరకలేదనమాట. చున్నీ ఒక దగ్గర, ప్యాంట్ ఒక దగ్గర, అండ్ టాప్ ఒక దగ్గర, అలా షాప్స్ తిరిగి సైజ్ సెట్ అయింది, తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే పూర్వీ గోల అయితే స్టార్ట్ అయిపోయింది.
బ్లూ కలర్ బెలూనే కావాలంట, ఇంకేది వద్దంట. బ్లూ కలర్ బెలూన్స్ అక్కడెక్కడో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి పెట్టారు, అది కావాలంట. ఇక్కడ ఈ పిల్లోడైతే మ్యూజిక్ నోట్తోనే వాయించాడు. సో నోట్తో అయితే చాలా బాగా వాయించాడు కదా. అండ్ ఇక్కడ అయితే పార్క్లోకి అయితే వచ్చాము. ఇంకా పిల్లలు తినడానికి వెళ్ళారనమాట. ఇంక ఇక్కడ గోల్ చేస్తుంటే ఇంక ఇటు తీసుకొస్తే ఇంకా ఆడుతూ ఉంది సైలెంట్గా. నిన్న మా పూర్వీకి హెయిర్ కట్ చేయించాను అనమాట, బేబీ కట్. సో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది, కానీ రవికి నచ్చలేదంట. ఏంది కటింగ్ అని చెప్పి నన్నే వచ్చాడు. ఇదే వయసుకి స్ఫూర్తికి కూడా సేమ్ ఇలానే చేయించాను అనమాట. అంటే స్ఫూర్తికి కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇదే కటింగ్ చేయించాను. అప్పుడు వచ్చాడు ఏం కటింగ్ ఇది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అయిందనమాట. నాకైతే బాగా నచ్చింది, క్యూట్గా అనిపించింది కొత్త హెయిర్ స్టైల్లో. అండ్ ఇంకా స్కూల్లో సెలబ్రేషన్ అయిపోతానే ఇంకా హోటల్కి అయితే వచ్చాము. ఇంటికి దగ్గరలోనే ఉన్న సమృద్ధికి అయితే వచ్చాము, స్కూల్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ వెజిటేబుల్ పులావ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ చాలా స్పైసీగా ఉంది, వామో నేనే తినలేకపోయా. ఇంకా పూర్వి అయితే అసలు తినలేదు. సో ఇంకా బాగా స్పైసీగా ఉంది కదా అని చెప్పి ఇంకా గులాబ్ జామున్ అయితే తీసుకున్నా, బొబ్బట్టు అండ్ గులాబ్ జామ్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ అదే తింటున్నారనమాట. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఫుల్ జలుబు చేసింది, బాగా హెడేక్గా ఉంది అండ్ దగ్గు కూడా స్టార్ట్ అవ్వబోతోంది. ఇంకా ఓపిక లేక నేను కాసేపు అయితే పడుకున్నాను. పూర్విని కూడా నిద్రపుచ్చేసి నేను పడుకున్నాను అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే దెన్ బై, టేక్ కేర్.